చెప్పినట్టు అంతకుముందు క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని చెప్పేసి మనిషిని ఇట్లా అనుకునేది. సో మనం సినిమాలో చూసేది క్యాన్సర్ అనగానే రక్తం కప్పుకొని చనిపోవడం ఏదో ఇట్లా అనిపించేది. అంటే ముఖేష్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బతకరు అన్న ఒక ప్రజాభిప్రాయం మనకు జనాల్లో ఉంది. అయితే గత 20 సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా మీరు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి సో ఎంత శాతం క్యాన్సర్లు పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఉంటాయి? సో పూర్తిగా నయం కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? క్యాన్సర్ పూర్తిగా నయం చేయాలంటే చేయవలసింది ఒకటేనండి, డిటెక్షన్ షుడ్ బి అర్లీ. స్టేజ్ 4లో వచ్చి నయం చేయమంటే ఎవరూ చేయలేరు. అర్లీ డిటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సిమ్టమ్స్ ఎలాంటివి ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా రిపోర్ట్ చేసుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. ఓకే. సో నౌ ఎలాంటివి పూర్తిగా నయం అవుతాయంటే స్టేజ్ 1 ఉందనుకోండి, మోర్ దెన్ 95% క్యూర్ రేట్. స్టేజ్ 2 కూడా, కొన్ని స్టేజ్ 3 కూడా 85% పైన సర్వైవల్ రేట్స్ ఆర్ దేర్. సో 5 year సర్వైవల్ రేట్స్ ఫర్ క్యాన్సర్ డిపెండ్స్ అగైన్ ఆన్ విచ్ స్టేజ్ ఇట్ ఈస్ అనమాట. సో అర్లియర్ ద స్టేజ్ క్యూర్ రేట్స్ ఆర్ హయ్యర్, రైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు తిరగబడదు నేను చెప్పట్లేదు, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ జబ్బు తిరగబడేది స్టేజ్ 1లో ఇది less than 5%. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిది 98-99% క్యూర్ రేట్స్ చూస్తున్నాం. లైఫ్లో దేనికి 100% ఉండదు. మీరు దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యే రిస్కే 100లో 1%, 2% గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అది ఎక్కువ దీనికన్నా కూడా అలా చూసుకుంటే. బట్ అవుట్కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ మన వీక్షకులందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ సేవ్స్ లైఫ్స్. అవుట్కమ్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టేజ్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో కనుక టేక్ ప్రివెంటివ్ యాక్షన్. స్క్రీనింగ్ ఫర్ సిమ్టమ్స్ లేనప్పుడు స్క్రీనింగ్, సిమ్టమ్స్ ఉన్నప్పుడు అర్లీ డయాగ్నోసిస్. ఈ రెండు చేయటం ద్వారా సర్వైవల్ రేట్స్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో డాక్టర్ గారు, మీరు ఫ్రాన్స్ కానీ మిగతా చాలా దేశాలు చూశారు, చాలా దేశాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న అత్యాధునిక క్యాన్సర్ సెంటర్లతో పోలిస్తే హైదరాబాద్ యొక్క స్థాయి ఏ రకంగా ఉంది? సో మనం వాళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నామా? మనం అంటే టెక్నాలజీ విషయంలో కావచ్చు, నైపుణ్యత విషయంలో కావచ్చు, హైదరాబాద్ స్థాయి డెఫినెట్లీ. ఏంటంటే ఇప్పుడు గత 10-15 ఏళ్ళ ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆంకాలజీ స్పేస్లో క్యాన్సర్ కేర్లో చూస్తే వన్ ఆఫ్ ద టాప్ సిటీస్గా మనం భావించవచ్చు. మీరు ఇప్పుడు చూస్తే నంబర్ ఆఫ్ క్యాన్సర్ సెంటర్స్ విత్ అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నాలజీ, హైదరాబాద్లో ఉన్నటువంటి రేడియేషన్ ఎక్విప్మెంట్స్ ప్రపంచంలో ఏ ఊర్లో కూడా ఉండవు. బహుశా సుమారు 50కి పైగా రేడియోథెరపీ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అంటే చాలా ఎక్విప్మెంట్, ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ కూడా ఉండాలి. సో వీటిని రన్ చేయడం అనేది అంత సులభమైన పని కాదు. సో అన్ని సెంటర్స్ ఇక్కడ ఉన్నాయంటే అంతమందికి మంచి కేర్ ఇక్కడ ఇవ్వడం బట్టి ఇవన్నీ కూడా సస్టైన్ అవ్వగలుగుతా ఉన్నాయి. ఇప్పుడు రోబోటిక్స్ సర్జరీస్ కూడా చూడండి, హైదరాబాద్లో మోర్ దాన్ 10 రోబోటిక్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ అందుబాటులో. సో ఒకప్పుడు ఏదో ఒకటి మాత్రం ఉండేది 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మోర్ దెన్ 10 or 15, ఇప్పుడు ఆల్మోస్ట్ 15 సెంటర్స్కి వచ్చేసింది ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్కిల్ అండ్ మ్యాన్ పవర్, మనం వెస్ట్రన్ కంట్రీస్ కన్నా కూడా ప్రాబబ్లీ సర్జికల్గా కానీ లేకుంటే ఈవెన్ మెడికల్ ఆంకాలజీ కానీ రేడియేషన్ ఆంకాలజీ కానీ మ్యాన్ పవర్ వైజ్ స్కిల్స్ ఆర్ మచ్ బెటర్ అండి మన దగ్గర ఇప్పుడు. సో మనం అంటే బికాస్ ద వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ దట్ వి ట్రీట్, చాలా వరకు మన స్కిల్స్ ఆర్ సుపీరియర్ దాన్ ద వెస్టర్న్ వరల్డ్. అమెరికాకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళే రోజులు ఇప్పుడు అవసరం లేదండి. చాలా మంది ఏదో వాళ్ళు అక్కడ చాలా ఇప్పుడు కొన్ని క్లినికల్ ట్రయల్స్ లేకపోతే కొత్త మందులు లేటెస్ట్ ఇక్కడ ఇంకా ఏమి అందుబాటులోకి రాలేదు, దానికోసం ట్రయల్లో పాల్గొనాలంటే అక్కడ పోవచ్చే తప్ప అదర్వైజ్ గోల్డ్ స్టాండర్డ్ ఉన్న ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి మందులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మనకి. సో హైదరాబాద్ యాక్చువల్ చెప్పాలంటే ఒక రకంగా మెడికల్ టూరిజం హబ్గా మనకి మారుతా ఉంది రోజు రోజుకి. చాలా పేషెంట్స్ ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, యూరోప్ నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్స్ ఇన్ ద కంట్రీ, ఎస్పెషలీ హెల్త్ కేర్లో మనం చూస్తే ఇప్పుడు మీరు ద హాస్పిటల్ వేర్ వీఆర్ నౌ రైట్ నౌ ఇట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ 2000 బెడ్ హాస్పిటల్ అండి. అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటిది మరి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటి హాస్పిటల్ మీకు కనబడదు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటిది. అంటే అంత వీఆర్ ఎక్సలింగ్. హైదరాబాద్ ఈజ్ రియలీ డెస్టినేషన్ అనమాట ఫర్ ది హెల్త్ కేర్ అండ్ మెడికల్ టూరిజం.